శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిజానికి అబద్ధానికి తేడా ఏంటంటే మనం చెప్పిన అబద్ధాన్ని మనమే రక్షిస్తుండాలి, కానీ నిజం మాత్రం మనల్ని ఎప్పటికైనా రక్షిస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రాజకీయ నేత మాధవిలత హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంకి ఎంఐఎం 5 దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటూ వస్తుంది. మొదటగా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత అతని కుమారుడు అసదుద్దీన్ గెలుస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్ని ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో కొంపెల్ల మాధవిలతని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. తుమ్మలూరి మాధవిలత అలియాస్ కొంపెల్లి మాధవిలత. ఈమె 1975 జనవరి 30న హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి తుమ్మలూరి భాస్కర్, తల్లి తుమ్మలూరి సుజాత. ఈమెకు 3 తమ్ముళ్ళు, 4 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక మాధవిలత తండ్రి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగుల్తూరులో పుట్టి పెరిగిన అక్కడ చేసేందుకు పని లేని కారణంగా హైదరాబాద్కి వచ్చి పూజారి పని చేసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేది. ఇక మాధవిలత తమ ఇంట్లో మొదటి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి కాస్త గారాభంగానే పెంచారు. ఇదిలా ఉంటే రోజు రోజుకి వీరి ఫ్యామిలీ పెద్దదవుతుండడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మాధవిలతకి చిన్నప్పటి నుండి డాన్స్, సింగింగ్ లో ఇంట్రెస్ట్ ఉండడంతో ఈమెను తమ పక్కింట్లోనే ఉన్న ఒక డాన్స్ క్లాస్ లో చేర్పించారు. మాధవిలత తన స్కూలింగ్ ని సంతోష్ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మాధవిలత తను బాగా చదివి మంచి జాబ్ లో చేరి ఫ్యామిలీకి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలనుకుంది. అందుకు తోడు మాధవిలత కొన్ని క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ కొంతవరకు డబ్బుని సంపాదించేది. కానీ అలా ఎంత సంపాదించినా ఫ్యామిలీ గడవడానికి కావాల్సినవి సరిపోయేవి కావు. దీంతో తనకి నచ్చింది కొనుక్కోవడం సాధ్యమయ్యేది కాదు. ఇక అలా తన ఇంటర్ పూర్తవగానే బ్యాచులర్ ఆఫ్ లా కోసం నిజాం కాలేజీలో చేరింది. చిన్నప్పటి నుండి చాలా హైపర్ యాక్టివ్ గా ఉన్న మాధవిలత 1000కి పైగా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ మధ్య మధ్యలో సింగింగ్ ప్రోగ్రామ్స్ ని కూడా చేస్తుండేది. ఇక ఈమె సినిమాల్లో చేరి సింగర్ అవ్వాలనుకుంటే తల్లిదండ్రులకి సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసి అందుకు ఒప్పుకునేవారు కాదు. దీంతో ఈమె బిఎల్ కోర్స్ పూర్తవగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలని వెతకడం మొదలెట్టినా ఈమె పెట్టే కండిషన్స్ కి ఎవరు సెట్ అయ్యేవారు కాదు. ఇక ఆ కండిషన్ ఏంటంటే ఎక్కువ డబ్బున్న రిచ్ పర్సన్ ని పెళ్లి చేసుకోవాలని, అప్పుడే ఏ కష్టాలు లేకుండా ఉండొచ్చని మాధవిలత చెప్పడంతో చాలా వరకు సంబంధాలు క్యాన్సిల్ అయ్యేవి. ఇదిలా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏని పూర్తి చేసిన మాధవిలత ఒక కాలేజీలో టెంపరరీ లెక్చరర్ గా పనిలోకి జాయిన్ అయింది. అలా ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు వయసు మీద పడుతున్న పెళ్లి చేసుకుంటే డబ్బుండే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అని పట్టు వదలని విక్రమార్కుడిలా ఉండడంతో తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో డెక్కన్ క్లినికల్ అనే న్యూస్ పేపర్లో వధువు కావాలనే ప్రకటనలు ఎక్కువగా వచ్చేవి. ముఖ్యంగా ఇంగ్లీష్ పేపర్లో యాడ్ ఇస్తున్నారంటే కొంతవరకు రిచ్ పీపుల్ అయి ఉంటారు కాబట్టి మాధవిలత రోజు ఆ న్యూస్ పేపర్ ని చూస్తుండేది. అలా ఒకసారి కొంపెల్ల విశ్వనాథ్ అనే వ్యక్తి ఇచ్చిన యాడ్ ని మాధవిలత చూసి అతన్ని ఎలాగైనా కలవాలని డిసైడ్ అయి ఇంట్లో చెప్పకుండా సీక్రెట్ గా వెళ్లి అతన్ని కలవడం జరిగింది. ఇక విశ్వనాథ్ కొంపెల్ల గారు 1967 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్లో ధనవంతుల కుటుంబంలో జన్మించారు. తండ్రి కేఆర్ పరమహంస, తల్లి లక్ష్మి. ఇతనికి ప్రశాంతి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఇతని తండ్రి పరమహంస గారు ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. కొంపెల్ల విశ్వనాథ్ గారు చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉండేవారు. అలా తన బీటెక్ కోర్సుని మద్రాసులోని ఐఐటిలో పూర్తి చేశారు. ఇక వీరి కుటుంబం పుట్టపర్తి సాయిబాబాకి అభిమానులుగా ఉండడమే కాకుండా అతనితో మంచి అనుబంధాన్ని కూడా మెయింటైన్ చేసేవారు. ఇదిలా ఉంటే విశ్వనాథ్ గారు తన ఐఐటి పూర్తవగానే విరించి టెక్నాలజీ అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరోవైపు ఫార్మాసిటికల్ డ్రగ్స్ కంపెనీని యుఎస్ఏలో కేస్ ఆఫ్ సిస్టమ్ అనే కంపెనీని కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేయడం మొదలెట్టారు. ఇక అదే సమయంలో తమకి తెలిసిన అమ్మాయితో విశ్వనాథ్ గారికి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక విశ్వనాథ్ గారు పుట్టపర్తి సాయిబాబాకి సంబంధించిన కొన్ని ట్రస్ట్లకి ట్రస్టీగా కూడా ఉంటూ వాటి ద్వారా నిరుపేదలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ని కూడా అందించేవారు. అలా ఇతను చేసే బిజినెస్ రోజు రోజుకి అభివృద్ధి చెందడంతో విరించి హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ని బంజారా హిల్స్, బర్కత్పూర్, హయత్ నగర్ లో స్టార్ట్ చేశారు. అంతేకాకుండా కొన్ని స్కూల్స్, కాలేజెస్ ని కూడా రన్ చేయడం మొదలెట్టారు. ఇక అలా విశ్వనాథ్ గారు ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉన్న పర్సనల్ లైఫ్లో తన భార్యతో ఉన్న మనస్పర్ధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. దీంతో విశ్వనాథ్ గారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండే అమ్మాయిని
రెండో పెళ్లి చేసుకోవడానికి డెక్కన్ క్రానికల్లో యాడ్ ఇవ్వగా అది చూసిన మాధవిలత ఆ పేపర్లో మెన్షన్ చేసిన అడ్రస్కి తన ఫొటోస్తో పాటు బయోడేటాని కూడా పంపించడం జరిగింది. ఇక ఈమె ఫొటోస్ని చూసిన విశ్వనాథ్ గారు ఈమెకు రిప్లై ఇవ్వడంతో మరుసటి రోజే వీరిద్దరూ కలవడం జరిగింది. ఇక అలా మొదటి మీటింగ్లోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా విశ్వనాథ్ గారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మాధవిలత పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకుంది. కానీ మొదట్లో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఎలాగోలా కొన్ని నెలల తర్వాత ఇరు కుటుంబాలు అంగీకరించడంతో 2001లో వీరిద్దరూ సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. అలా అప్పుడు విశ్వనాథ్ గారికి 35 సంవత్సరాలు అయితే మాధవిలతకి 27 ఏళ్ళనే చెప్పొచ్చు. ఇక పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా లోపముద్ర, మోహిని అనే ఇద్దరు అమ్మాయిలు, రామకృష్ణ పరమహంస అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే వీరి పెళ్లి తర్వాత అన్నీ బాగానే సాగినప్పటికీ ఈమె తన పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ప్రైవేట్ ట్యూటర్ని పెట్టి నేర్పించేది. నిజానికి నిర్బంధ విద్యా విధానం యాక్ట్ ప్రకారం 14 సంవత్సరాల లోపున్న పిల్లల్ని స్కూల్కి పంపించకుండా నిర్బంధించి చదువు చెప్పడం చట్టరీత్యా నేరం. ఇక ఈమె కొన్ని ఇంటర్వ్యూస్ లో తన పిల్లల్ని స్కూల్ కి పంపకుండా ప్రైవేట్ లోనే ఎగ్జామ్స్ రాపించి ఇప్పుడు మద్రాస్ ఐఐటిలో తన పిల్లల్ని చేర్పించానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే వీరు ఎలాంటి స్కూల్స్, కాలేజెస్ లో జాయిన్ అవ్వకుండా 10th అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ ని ఎడ్యుకేషన్ బోర్డు ఎలా ఇచ్చిందని, అసలు వీరి పిల్లలకి ఐఐటి మద్రాస్ లో అడ్మిషన్ ఎలా వచ్చిందనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. కానీ మాధవిలత మాత్రం తన పిల్లల్ని బలవంతంగా స్కూల్ కి పంపడం ఇష్టం లేక వారిని బాధ పెట్టకూడదని ఇలా చేశానని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈమె భర్త బిజినెస్ పనులో బిజీగా ఉంటే మాధవిలత తన పిల్లల్ని చూసుకుంటూ ఇంటి వద్దే ఉండేది. ఇక అలా ఎప్పుడైతే కూతురుతో పాటు కొడుక్కి కూడా మద్రాస్ ఐఐటిలో సీట్ వచ్చిందో వారితో పాటే మాధవిలత హైదరాబాద్ వదిలేసి మద్రాస్కి వెళ్లి ఉండేది. ఇక విశ్వనాథ్ గారికి రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్న తన బిజినెస్ కారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్ని పార్టీలు ఆహ్వానించినా రాలేకపోయారు. ఇదిలా ఉంటే అప్పటి వరకు విరించి హాస్పిటల్ గురించి అతి కొద్ది మందికే తెలియగా కోవిడ్ సమయంలో మాత్రం అందరికీ తెలిసిందనే చెప్పొచ్చు. ఇందుకు ముఖ్య కారణం కోవిడ్ సమయంలో కరోనా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చే వంకతో రోజుకు ₹1,00,000 దాకా బిల్ వేస్తూ స్టెరాయిడ్స్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం, దీంతో చాలా మంది వరకు మరణించడంతో విరించి హాస్పిటల్ లైసెన్స్ ని 6 నెలలు క్యాన్సిల్ చేయడంతో పాటు ఎప్పటికీ కరోనా ట్రీట్మెంట్ చేయకూడదని ఈ హాస్పిటల్ ని బ్యాన్ చేశారు. కానీ వీరికి రాజకీయంగా ఉన్న పలుకుబడితో ఆ హాస్పిటల్ లైసెన్స్ ని తొలగింపజేసి యథావిధిగా రన్ చేయడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత జనాలు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. ఇదిలా ఉంటే విశ్వనాథ్ గారు బిజినెస్ రంగంలో సంపాదించిన అచీవ్మెంట్స్ కి గాను బీజేపీ నుండి ఎంపీగా ఇన్విటేషన్ వచ్చింది. దీంతో తమ ఫ్యామిలీలో రాజకీయంగా ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందని విశ్వనాథ్ గారు తన భార్య మాధవిలతని రాజకీయాల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఎలాగైనా వచ్చే ఎలక్షన్స్ లో గెలిపించాలని 2 ఏళ్ల క్రితం నుండే గ్రౌండ్ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇక అలా పాత బస్తీలో గోశాల, యజ్ఞశాలలను మాధవిలతతో స్టార్ట్ చేపించి అప్పటి నుండి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంచుతూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో మాధవిలత తరచూ ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతేకాకుండా 5 దశాబ్దాలుగా ఓల్డ్ సిటీలో అలుపెరగని గెలుపుతో సాగిపోతున్న ఎంఐఎం పార్టీ లీడర్ అయిన అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా మాధవిలత నిలబడుతుందని బీజేపీ ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుండి అందరూ మాధవిలత గురించి చర్చిస్తున్నారు. ఇక ఈ విషయంపై కొంతమంది స్పందిస్తూ మాధవిలత దగ్గర ఎక్కువ డబ్బు ఉండడంతో ఈజీగా గెలుస్తుందని అంటే, మరికొంతమంది 5 దశాబ్దాలుగా ఓల్డ్ సిటీలో విజయకెరటం ఎగరేసిన అసదుద్దీన్ ని మాధవిలత ఓడించలేదని మరికొంతమంది చెబుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఇతను 1969 మే 13న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, తల్లి నజీమునీసా బేగం. ఇతనికి 2 తమ్ముళ్ళు, 5 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అసదుద్దీన్ పుట్టేసరికి ఇతని తాత, తండ్రి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేవారు. అంతేకాకుండా 1946లో హైదరాబాద్ని ఇండియాలో చేర్చకుండా పాకిస్తాన్లో చేర్పించాలని ఇతని తాత అబ్దుల్ వహీద్ ఓవైసీ కాసిం రజ్వీతో చేరి రజాకార్లని రెచ్చగొట్టి భారత సైన్యంపై దాడి చేపించేవారు. ఇక అలా 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఇండియాకి స్వతంత్రం వచ్చిందో అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో 1948లో హైదరాబాద్ ఇండియాలో చేరింది. దీంతో ప్రభుత్వాన్ని కాదని ఏమీ చేయలేమని, పవర్లో ఉంటే అన్నీ సాధ్యమని 1957లో అబ్దుల్ వహీద్ ఓవైసీ కాసిం రజనీతో చేరి ఎంఐఎం అంటే మజ్లిస్ ఈ ఇత్తే అదుల్ ముస్లిమీన్ అనే రాజకీయ పార్టీని స్థాపించి అందులో యాక్టివ్గా ఉండేవారు. ఇక అలా తన కొడుకైన సుల్తాన్ సలావుద్దీన్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి 1962లో చార్మినార్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఇక అప్పట్లో మతం పేరుతో అందరినీ రెచ్చగొట్టి ఓల్డ్ సిటీ మొత్తాన్ని ఎంఐఎం కంట్రోల్లో పెట్టుకున్నారని, అందుకే అక్కడ ఎంఐఎం ఏ డెవలప్మెంట్ చేయకపోయినా సుల్తాన్ సలావుద్దీన్ 5 సార్లు ఎమ్మెల్యేగా
6 సార్లు ఎంపీగా గెలుపొందాడనే వార్తలు హల్చలవుతున్నాయి. ఇక అసదుద్దీన్ ఓవైసీ పుట్టినప్పటి నుండి తాత తండ్రి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడం చూసి తనకి కూడా రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. కానీ ఇతని తండ్రి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే రాజకీయాల్లోకి తీసుకొస్తానని చెప్పడంతో తన దృష్టిని చదువుల మీద సారించాడు. ఇక అసదుద్దీన్ తన స్కూలింగ్ ని బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న అసదుద్దీన్ తన ఇంటర్ ని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో చదివి ఉస్మానియా యూనివర్సిటీలో BA డిగ్రీని పూర్తి చేశాడు. ఇక తన తండ్రికి కొడుకుని లాయర్ గా చూడాలనే ఆశ ఉండడంతో అసదుద్దీన్ లండన్ లో ఉన్న లింకన్స్ యూనివర్సిటీలో LLB పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే చదువులతో పాటే క్రికెట్ లో కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో అసదుద్దీన్ కొన్ని యూనివర్సిటీల తరపున క్రికెట్ ఆడుతూ అందులో గెలవడం జరిగింది. ఇక అసదుద్దీన్ కి 1996లో పర్వీన్ అనే అమ్మాయితో వివాహం జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 5 అమ్మాయిలు 1 అబ్బాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కి లాయర్ గా పనిచేయడం ఇష్టం లేకపోవడంతో కొడుకు ఆశని తెలుసుకున్న తండ్రి 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల ద్వారా అసదుద్దీన్ ని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేపించాడు. ఇక అలా పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అలా 1999లో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి 2004లో ఎంపీగా కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే అద్వానీ ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ ని అందరూ కూలగొట్టారో అప్పటి నుండి బీజేపీకి విరుద్ధంగా అసదుద్దీన్ పనిచేయడం మొదలెట్టాడు. అంతేకాకుండా అద్వానీ గారు పీఎం అవ్వకుండా తన వంతు ప్రయత్నాలను చేసేవాడు. ఇది మాత్రమే కాకుండా అసదుద్దీన్ తన కాంట్రవర్సీ మాటలతో ఎప్పుడూ విమర్శల్ని ఎదుర్కొనేవాడు. అలా ఒకసారి భారతదేశంలో అందరూ ముస్లింలే ఉంటే బాగుంటుందని చెప్పడంతో ఇతను కొంతవరకు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇతని వల్లే మత కలహాలు, హత్యలు జరిగాయని, ఇతను రాజకీయ స్వలాభం కోసం ఎంతటికైనా తెగిస్తాడని, పెద్ద రౌడీ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడని, ఒకవేళ ఎవరైనా ఇతన్ని ఎదురిస్తే వారు కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అయినా వారి అంతు తెలుస్తాడని వార్తలు అప్పట్లో మీడియాలో కోడై కూశాయి. ఇక అలా 2005లో మెదక్ కలెక్టర్పై దాడి చేసినందుకు గాను ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇతను ఓవైసీ డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే కాలేజీని, ఓవైసీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ని స్థాపించి వాటిని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఇక 1962 నుండి ఓల్డ్ సిటీలో పాతుకపోయిన MIM అనే వృక్షాన్ని పడగొట్టడానికి మాధవిలత అనే డబ్బు ప్లస్ తెలివి ఉండే మహిళని బీజేపీ రంగంలోకి దింపింది. దీంతో 2024 హైదరాబాద్ లో జరిగే లోక్సభ ఎన్నికలు IPL కంటే కాస్త ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇక ఈ పోటీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకి నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఇది ఫోక్స్ మాధవిలత గురించి కొన్ని నమ్మలే నిజాలు. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. థ్యాంక్ యూ.